మీ పిల్లలు కూడా మట్టి, సుద్ద, దారం, చెక్క ముక్కలు నమలడం లేదా తింటే జాగ్రత్తగా ఉండండి. జైపూర్లోని 10వ తరగతి విద్యార్థి కడుపు నుంచి 210 సెంటీమీటర్ల పొడవున్న ట్రైకో బొజావర్ను వైద్యులు తొలగించారు. కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆ విద్యార్థిని పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. వెంటనే వైద్యులు విద్యార్థికి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఈ షాకింగ్ కేసు జైపూర్లోని సవాయి మాన్సింగ్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. స్టూడెంట్ కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలతో బాధపడుతుంటే కుటుంబ సభ్యులు ఆ విద్యార్థికి అనేక చోట్ల చికిత్స ఇప్పించారు. చికిత్స తీసుకున్న తర్వాత కూడా కొన్ని రోజులు ఉపశమనం లభించింది. మళ్లీ సమస్య మొదలైంది. దీంతో ఆ విద్యార్థిని కుటుంబానికి తెలిసిన ఒకరు సవాయి మాన్సింగ్ ఆసుపత్రికి తీసుకువెళ్లమని చెప్పారు. ఆసుపత్రి చేరుకున్న తర్వాత విద్యార్థిని పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. ఆ విద్యార్థిని కడుపులో ఒక ముద్ద ఉంది. అది బొడ్డు చుట్టూ వ్యాపించింది. తర్వాత మరిన్ని పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆ విద్యార్థినికి చేసిన సిటీ స్కాన్లో స్టూడెంట్ కడుపు ఉబ్బిందని, దాని లోపల ఏదో ఒక అసాధారణమైన వస్తువు ఉందని వెల్లడైంది. ఆ తర్వాత వైద్యులు వెంటనే లాపరోటరీ సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నారు. విద్యార్థికి దాదాపు 2 గంటల పాటు ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ ప్రత్యేకత ఏమిటంటే ఆ విద్యార్థికి రక్త మార్పిడి అవసరం ఉండదు. ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు ఆశ్చర్యపోయారు. గ్యాస్ట్రోస్టమీ సమయంలో విద్యార్థి కడుపులోని ట్రైకోబొజావర్ కేవలం కడుపుకే పరిమితం కాలేదు, ఆ జుట్టు చిన్న ప్రేగులకు వ్యాపించిందని వైద్యులు గమనించారు. శస్త్రచికిత్స సమయంలో ఆ జుట్టు ఉండని ఒకే ముక్కగా బయటకు తీయడం పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే అది కట్ అయితే దాన్ని తొలగించడానికి ప్రేగులను కట్ చేయాల్సి ఉండేది. 2 గంటల పాటు కష్టపడి ఆపరేషన్ చేసిన వైద్యులు వెంట్రుకలు ఉండా ఎక్కడా కట్ అవ్వకుండా తొలగించడంలో విజయం సాధించారు.